తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ది ప్యారడైజ్ 21న మన ముందుకు రాబోతోంది. ట్రైలర్, టీజర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. న్యాచురల్ స్టార్ నాని సరికొత్త లుక్లో మెస్మరైజింగ్గా కనిపిస్తున్నారు. మరి ఈ మూవీ నాని కెరీర్లో ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియాలంటే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. వారితో మాట్లాడాల్సిందే. నమస్తే సార్. నమస్తే రచల్ గారు. ఎస్, ది ప్యారడైజ్ ఒళ్ళంతా బ్లడ్తో చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తోంది. మీకు ఎలాంటి వైబ్స్ వచ్చాయి? అంటే మనము టీజరు, ట్రైలర్ ఇవన్నీ చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే అది ఒక పెద్ద భారీ యాక్షన్ సినిమాగా అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రైలర్ బట్టి దాంట్లో ఉన్న ఫిలసాఫికల్ డైలాగులు ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ఒక మంచికి చెడుకు మధ్య జరిగే ఒక పెద్ద జర్నీ లేదా ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది ఆ సినిమా. ఇది ఎందుకంటే నాని గారికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. శ్రీకాంత్ ఓదెల దసరాతో ఆయన తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆ కేజీఎఫ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అంతకు మించి ప్యారడైజ్ ఉండాలి, ఉంటే తప్ప జనానికి ఎక్కదు. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తే ఏమవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్ అందుకునే అంత లేకపోతే సినిమా ఇబ్బంది. ఇది ప్యారడైజ్ ఏమిటి మనకు ఆ ట్రైలర్, టీజర్ బట్టి మన కథ ఏమర్థమవుతుంది. ప్రపంచంలో మీరు ఏ కథ చెప్పినా, ఏ పుస్తకం తీసుకున్నా, ఇతిహాసము, రామాయణం, భారతం, భాగవతం ఏమైనా తీసుకోండి, వట్టెవర్ ఇట్ మేబీ, ఏ సినిమా అన్నా తీసుకోండి, జనరల్గా ఏం జరుగుతుంది, ఒక మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళ మీద మంచివాళ్ళు యుద్ధం చేస్తారు. చెడ్డవాళ్ళు కొంతకాలం పైచేయి సాధిస్తారు మంచివాళ్ళపైన. ఆ మంచివాళ్ళు ఏదో ఒక రోజు తిరగబడి చెడ్డవాళ్ళపైన యుద్ధం చేస్తారు. రామాయణం అదే కదా. రావణాసురుడు అనే ఒక దుష్టుణ్ణి సంహరించడానికి రాముడు హనుమంతుడి సాయంతో ఒక పెద్ద యుద్ధం ప్రకటించాడు. మహాభారతం అదే కదా. అన్యాయంగా జూదంలో రాజ్యాన్ని కొట్టేసినటువంటి అన్నదమ్ముల మీద ఒక యుద్ధం జరుగుతుంది. ఈ ప్రతి యుద్ధములోనూ కూడా శ్రీకృష్ణుడు లాంటి ఒక క్యారెక్టర్ ఉంటాడు. అతను ఏమిటంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. మంచితనం వైపు అతను ఉంటూ చెడు వైపు వీళ్ళని యుద్ధానికి ప్రేరేపిస్తూ వీళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటాడు. ఇక్కడ మోహన్ బాబు గారు అలాంటి క్యారెక్టర్ ఏమో అని అనిపిస్తుంది మనకు. ఈ ప్యారడైజ్ అంటే ఏమిటి? స్వర్గం. కానీ ఆ సినిమా అంతా కూడా ఏం కనిపిస్తుంది? ఒక సప్రెస్డ్ క్లాస్, అంటే ఎవరో ఒక అణగారిన వర్గం, అంటే మేము నలుపే మా జెండా అనేవాళ్ళు, కాకే మాకు ఆదర్శం అనేవాళ్ళు, ఎవరినైతే సప్రెస్ చేసేశారో, ఎవరినైతే ఒక జాతిని అణిచివేశారో, ఆ అణిచివేసిన అణగారిన జాతి నుంచి ఒక నాని అలాంటి నాయకుడు పుట్టి నరకంలో ఉన్న వాళ్ళని ది ప్యారడైజ్ వైపు తీసుకెళ్ళడం, లేదా వాళ్ళు ఉన్నదే ప్యారడైజ్గా మార్చుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఇంతే కథ అది. అట్లా ఏమంటారు, ఒక స్త్రీ నవ్వు మహాభారతము, ఒక స్త్రీ ఏడుపు రామాయణము అంటారు. అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద క్యారెక్టర్, ఒక ఉమెన్ క్యారెక్టర్ ఉంది ఆ సినిమాలో. ఇంకా పూర్తిగా రివీల్ కాలేదు కానీ అది ట్రైలర్, టీజర్లో ఒక ఉమెన్ క్యారెక్టర్ ఉంది. ఆమె ఈ యుద్ధాన్ని నడిపిస్తుంది. మహాభారతమైనా రామాయణమైనా ఏమిటి ఆ యుద్ధం, దాన్ని నడిపించిన వాళ్ళు ఎవరు? సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతే ఆమె కోసం జరిగిన యుద్ధమే రామాయణం. ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తే అక్కడ నవ్వు అంటున్నాడు కానీ ఆయన దుర్యోధనుడు ఆమె నవ్వడం వల్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం అనేది అక్కడ కాంటెక్స్ట్. కానీ యాక్చువల్గా ఆ యుద్ధం ఎందుకు జరిగింది? ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడే ఆ యుద్ధం ప్రారంభమైంది. ఆమె ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకుందో, ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుందో నిండు సభలో, అప్పుడే యుద్ధం స్టార్ట్ అయింది. దీన్ని పాలిటిక్స్కి కూడా అన్వయించుకోవచ్చు మనం. జయలలిత గారు ఎప్పుడైతే నిండు సభలో అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్నారో ఆ రోజు యుద్ధం స్టార్ట్ అయింది తమిళనాడులో. ఆమెను ముఖ్యమంత్రి అయ్యే వరకు, కరుణానిధి అరెస్ట్ అయ్యే వరకు ఆగలేదు ఆ యుద్ధం. సరే, పాలిటిక్స్ పక్కన పెడదాం. ఈ మంచికి చెడుగు జరిగే సంఘర్షణలో నాని అనే హీరో తన వాళ్ళ వైపు నిలబడి తాను ఒక పెద్ద యుద్ధమే చేసి ఆ యుద్ధములో వాళ్ళందరినీ జయించి తన వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ఆయన గెలుపొందాడు అనేది ఫైనల్గా మనకు అర్థమయ్యేది. దీంట్లో ఏమిటి? విపరీతమైన హింస ఉంది. ఈ హింస అనేది, మరి హింసని ఇప్పుడు జనం ఎలాగో చూస్తున్నారు అది కాదు కానీ, దీంట్లో మరీ ఏమిటి నెక్స్ట్ లెవెల్ ఏమిటంటే అదేందో వాళ్ళందరి మీద ఒక గుట్ట మీద ఆయన కూర్చొని బ్లేడ్లు ఇలా నలుపుతూ ఏదో దిష్టి గిష్టి అంటున్నాడే, చేతి నిండా బ్లేడ్లే, చేతి నిండా బ్లేడ్లని, ఏదో మామూలు మన ఒళ్ళంతా రక్తము, ఏదో మన
మిఠాయి నలిపినట్లు నలిపేస్తున్నాడు వాటిని, పిచ్చి మిఠాయి బా నలిపినట్లు నలిపేస్తున్నాడు. ఇంత కోపంగా ఉన్నాడని అంటే చూపిస్తున్నారేమో. అంత ఆగ్రహం ఎలివేట్ అయ్యి, అంత ఎమోషన్ ఎలివేట్ అయ్యే విధంగా సీన్స్ అన్నీ కరెక్ట్‌గా పడాలి దాంట్లో. ఉమ్, ఇప్పుడు డైలాగులు అయితే బాగున్నాయి. డైలాగులు ఏదో ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు అదే ప్రపంచం అనుకుంటాడు కానీ, బయటికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రపంచాన్ని చూసి అతను ఏడుస్తాడు. అంటే ఈ ప్రపంచం ఒక పెయిన్ఫుల్గా ఉంది, ఈ ప్రపంచం అనేది కరెక్ట్గా లేదు, ఈ ప్రపంచాన్ని సరిచేయాలంటే యుద్ధం తప్ప మనకు వేరే మార్గం లేదు అనేది ఆ సినిమాలో అంతరార్థంగా మనకి అర్థమయ్యే విషయం. ఏ సినిమా అయినా మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే కదా యుద్ధం. హీరో మంచివాడుగా ఉంటాడు, మంచివాళ్ల తరఫున ఉంటాడు, దుర్మార్గుల్ని సంహరించే దిశగా ఒక యుద్ధం చేస్తాడు. ఫైనల్గా హీరో జయిస్తాడు లేదా ఆ యుద్ధంలో మరణిస్తాడు. ఇంతే కదా. ఎస్. ఈ సినిమా అయినా కథ అయినా ఏదైనా కాన్సెప్ట్ అదే. కానీ నాని గారి మూవీస్ తీసుకుంటే ప్రతి మూవీలో కూడా వేరియేషన్ చూస్తున్నాం మనము. అసలు మామూలుగా లేదు. ఆ 2 ముక్కు పుడకలు, 2 జడలు, ఆ ఒళ్ళంతా బ్లడ్, ఆ లుక్ ఒక ఎత్తు అయితే, మోహన్ బాబు గారు కూడా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అవును. బ్లేజర్‌లో కానివ్వండి, సంథింగ్ ఏదో జరిగిందక్కడ అనేది టీజర్, ట్రైలర్ ద్వారా మనకు క్లియర్‌గా అర్థమవుతోంది. విలన్ కానీ లేదా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరో చుట్టూ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కథని ఎంత బాగా నడిపితే, వాళ్ళు ఎంత కథని ఎలివేట్ చేస్తే సినిమా హీరో అంత ఎలివేట్ అవుతాడు. విలన్ హ్మ్. ఎంత క్రూరంగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. ఆ సీన్ కరెక్ట్గా పడాలి. చాలా టైం తీసుకున్నారు, చాలా కష్టపడ్డారు. మనకు ఆ శ్రమ అంతా తెలుస్తూ ఉంది ఆ సినిమాలో. వాళ్ళ ఖర్చు కానీ, వాళ్ళ శ్రమ కానీ, నాని గారు ఆ బాడీ బిల్డింగ్ కానీ, లేదా ఆయన గెటప్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ శ్రమ తెలుస్తూ ఉంది. ఈ శ్రమకు అంతటికీ ఫలితం రావాలంటే ఆ సినిమాలో ఎమోషన్స్ పండాల. కేవలం వయలెన్స్ ఉంటే లాభం లేదు. వయలెన్స్ని ఒక దశ వరకు చూస్తారు. వయలెన్స్ అంటే ఏమిటంటే, మనకి వాళ్ళని కొడుతూ ఉంటే లేదా వాళ్ళని చంపితేనో ఇంకోటో చేస్తూ ఉన్నప్పుడు మనకంత కోపం రావాలి. మనకు కోపం రాకపోతే, అంటే ప్రేక్షకుడుగా నేను స్క్రీన్ చూస్తున్నప్పుడు నాకు కోపం రాకపోతే అదంతా స్క్రీన్ మీద జరిగే ఒక హింసలాగా మారిపోతుంది. రాజమౌళి గారికి ఈ రహస్యం తెలుసు. హ్మ్. మీకు 'ఛత్రపతిలో' ఒక సీన్ ఉంటుంది. ఆ యెస్. సీన్‌లో ఎప్పుడు కొడతాడా వీడిని, ఎప్పుడు కొడతాడా వీడిని అని మనం ఎదురు చూస్తుంటాం. టైము అంటే ఆడియన్సే ఎదురు విలన్ చూస్తారు. అంత ఎలివేట్ అయ్యి వాడి క్రూరత్వం అంత ఎక్స్‌పోజ్ అయితేనే మనకు అంత ఎమోషన్ వస్తుంది. అంత కోపం వస్తుంది. ఈ 'పారడైజ్‌లో' కూడా ఆ మ్యాజిక్ జరిగితే ఆ సినిమా పాన్ ఇండియా సినిమా. ఆ మ్యాజిక్ గన మిస్ అయినారంటే కేవలము ఒక వయలెంట్ సినిమాగా మిగిలిపోతుంది అది. అది శ్రీకాంత్ ఓదెల అనే ఆయన మంచి డైరెక్టర్. దసరాతో కొంచెం డిఫరెంట్‌గా తీశాడు ఆయన. అంటే దాన్ని ఏమంటారు, టేకింగ్ గాని ఇవన్నీ కూడా లొకేషన్స్, టేకింగ్, నాని గారిని డిఫరెంట్‌గా చూపించడం ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేశారు కాబట్టే నాని గారు అంత కాన్ఫిడెంట్‌గా ఎంత పెద్ద పిక్చర్‌ని ఇచ్చారు ఆయనకు. రెండో సినిమానే కదా. ఈ సినిమా మరి బాగుండాలి అంటే ప్రేక్షకుడు లీనం కావాలి. ప్రేక్షకుడు లీనము కాకుండా ఊరికే డైలాగులు అంటే ఆ ప్రేక్షకుడు అది ఫీల్ కావాలి. నలుపు నా జెండా అని ఫీల్ కావాలి. ఎవరైతే సప్రెస్డ్ క్లాసు ఉంటారో, ఎవరైతే అణగారిపోయి ఉంటారో వాళ్ళ కోసం నాని చేసే యుద్ధాన్ని మన యుద్ధంగా మనం భావించాలి. ప్రేక్షకుడు భావించాలి. అప్పుడు ఆ సినిమా ఎలివేషను, ఆ సినిమా కథ ఇవన్నీ ఏ సినిమా అయినా మంచి చెడు సంఘర్షణ యుద్ధమే. మనకు తెలియదు. మనం కూడా యుద్ధం చేస్తూ ఉంటాం. రైట్. అనేక పరిస్థితులతో యుద్ధం చేస్తూ ఉంటాం. యుద్ధం అంటే కత్తి పట్టుకొని యుద్ధం చేసేది యుద్ధం కాదు. మన జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణలని ప్రతిదాన్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అనేది యుద్ధం. చాలామంది రక్తం గారితేనే యుద్ధం అనుకుంటారు. ఆధునిక జీవితంలో ఎక్కడ రక్తం ఉండదు, గాయం ఉండదు. కానీ ప్రతి మనిషి యుద్ధం చేస్తుంటాడు. హ్మ్. అది రూల్. యెస్. అలాగే అనిరుద్ గారి మ్యూజిక్ సినిమాకి చాలా హైలైట్ అనిపిస్తోంది. సో, ఆ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ చూసారా? అవునవునవును. అంటే అనిరుద్ధ్ మీద మనకు మంచి ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఎందుకు నిన్న కాక మొన్న వచ్చిన 'డీసీ' అనే సినిమాలో కూడా ఆయన మ్యూజిక్కే నిలబెట్టింది ఆ సినిమాని. అనిరుద్ధ్ అనే అతను ఒక రేంజ్, అంటే యాక్షన్ సినిమాల్లో ఆయన బీజీఎం, ముఖ్యంగా బీజీఎం, సాంగ్స్ వదిలేయండి. బీజీఎం అనేది అంటే యాక్షన్ సీన్లతోనే ఈ సినిమా అంతా మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి బీజీఎం ఏ రేంజ్‌లో ఉందనే దాన్ని బట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరికీ పాజిటివ్ వైబ్సే ఉన్నాయి ఆ సినిమా విషయంలో. నెగెటివ్ వైబ్స్ అయితే ఎవరికీ లేవు. ఆ ట్రైలర్, టీజర్ చూసిన వాళ్ళకి. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, అవుతుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలను కూడా వాళ్ళు అందుకునే ఉంటారని మనం టైం ఏముంది, ఇంకొచ్చేసింది, దగ్గరికొచ్చేసింది కదా! ఈ మూవీ గూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే అనిపిస్తోంది. అవును. ఎందుకంటే నాని గారు అంత ఈజీగా ఓకే అనట్లా. కథల విషయంలో చాలా అవునవును. సెలెక్టివ్‌గా అవును. ఉంటున్నాడు. అవును. అవును.
మనకు తెలుస్తోంది తన డెడికేషన్, హార్డ్ వర్క్ టీజర్ ట్రైలర్‌లో కనిపిస్తోంది క్లియర్‌గా. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ రాబోతోంది. ఇది గూడా ఏమన్నా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఏమన్నా వెళ్తుందా? అంటే ఈ సినిమా సక్సెస్‌ని బట్టి పార్ట్ 1, పార్ట్ 2 ఏమైనా చేయొచ్చు. మనకు ఒక హ్మ్. సినిమా సక్సెస్ అయితే పార్ట్ 2 రాయడం చాలా ఈజీ. పార్ట్ 1 కష్టం ఎవరికైనా కూడా. హ్మ్. ఇప్పుడు నాని గారిని ఏమిటి డిఫరెంట్‌గా ఒక మంచి తండ్రిగా చూసాము, ఒక మంచి భర్తగా చూసాము, ఒక మంచి స్నేహితుడిగా చూసాము. స్నేహితుడు అంటే దసరా, తండ్రిగా అంటే జెర్సీ, భర్తగా ఆయన మంచి సినిమా మంచి ప్రేమికుడిగా చేశాడు. ఇన్ని దశలు దాటుకొని వచ్చాడు కదా! ఇప్పుడు కొత్తగా ఆయన యాక్షన్ వైపు వెళ్ళాడు. అంటే యాక్షన్ అంటే టూ యాక్షన్ అనమాట. ఇంత మునుపు మిగతా హీరోలు చేసిన పద్ధతుల్లో ఈయన వెళ్ళాడు. కేజీఎఫ్‌లో గాని ఇవన్నీ జిమ్‌కెళ్ళి ఆ చూస్తే బాడీ ఆ! చూడండి. చేశాడు. మరి అంటే ఒక నటుడికి తాను ప్రత్యేకమైన పాత్రలు వేయాలనే కోరిక గాని, ఆ ప్రత్యేకమైన పాత్రల కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడం గాని, తాను ఏళ్ల తరబడి కష్టపడడం గాని చాలా మంచి లక్షణం అది. ఏ నటుడికైనా కూడా రొటీన్, మొనాటనీ అనేది రాకుండా చూసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మన పాత నటులు చాలామంది మొనాటనీకి గురైపోయినారు. కొత్త తరం నటుల్లో ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు ప్రతి కథని డిఫరెంట్‌గా చూస్తున్నారు. ప్రేక్షకుడు కూడా ఎలా ఉన్నాడంటే వాడు కొత్తగా లేకపోతే మీకు రొటీన్ అంటే హీరో ఇంట్రడక్షన్ పార్ట్ వచ్చిందంటే ఇంక అయిపోయింది ఆ సినిమా. ఆ కాలం పోయింది. హీరో ఇంట్రడక్షను, లవ్ ట్రాకు, మధ్యలో ఫస్ట్ హాఫ్‌లో 2 డ్యూయెట్లు, సెకండ్ హాఫ్‌లో 2 డ్యూయెట్లు, ఒక విలన్ ఇంట్రో ఇలా ఒక ఫార్ములా ఉంది కదా! ఈ ఫార్ములా మొత్తం బ్రేక్ అయిపోయింది. దీన్ని బ్రేక్ చేస్తూ కొత్తగా తీసిన వాళ్ళకే ఇక మీదట ప్రేక్షకుడు థియేటర్‌కొచ్చి సినిమా చూస్తాడు. అది వాస్తవం. యెస్. ట్రైలర్ రిలీజ్ అయ్యి కొద్దిసేపు కూడా కాలేదు. కొన్ని అవర్స్ నాకు తెలిసి 18, 19 అవర్స్‌లోనే ఆఫ్టర్‌నూన్ నేను చూసాను వ్యూస్ 78K వ్యూస్. ఓహ్ మై గాడ్! అవునవును. ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది దీనికి. అందరూ ఏదో వెయిట్ చేస్తున్నారు. హ్మ్. ఎప్పుడా అని. ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయడం అనేది కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఆ బజ్ క్రియేట్ కావాలంటే కూడా చిన్న విషయం కాదు కదా! ఆ బజ్‌కి ఎందుకు క్రియేట్ అయింది? నాని లుక్కు, అందులో ఉన్న డైలాగులు, దాంట్లో ఏదో ఒక పెద్ద యుద్ధము, సంఘర్షణ ఉందని ఒక సింబాలిక్ షాట్స్ అంటే ఆ గుట్ట మీద ఆయన కూర్చొని బ్లేడ్లు నలపడం ఇవన్నీ ఉంది. అంటే ఒక ఎలాంటి జాలి, దయ లేని ఒక రూత్‌లెస్ కిల్లర్ లాంటి ఒక క్యారెక్టర్. అంటే తన మనుషుల కోసం, తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాడు ఇతను అనే ఒక క్యారెక్టర్ అది. ఆ ట్రైలర్‌లో మనం చూస్తే అర్థమైంది. ఆ క్యారెక్టర్‌కి తగిన సీన్‌లు, ఎమోషన్స్ కరెక్ట్‌గా సెట్ అయితే అయిపోయింది అది. అది పాన్ ఇండియా సినిమా. రైట్. సో తెలుసుకున్నారు కదా! ది పారడైజ్. మరి ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వచ్చింది. 21న నాని కెరియర్‌లో మరి ఏం జరుగుతుంది? నానితో పాటు మనందరం వెయిట్ చేయాల్సిందే. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఇస్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.